తెలంగాణలో కొత్త చేయూత పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్న వారికి ప్రభుత్వం కీలక అప్డేట్ ఇచ్చింది. సెప్టెంబర్ 1 నుంచి కొత్త పెన్షన్ దరఖాస్తులపై క్షేత్రస్థాయి పరిశీలన ప్రారంభించేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. ఆగస్టు 9 నుంచి దరఖాస్తులు స్వీకరిస్తుండగా ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 3,03,066 మంది దరఖాస్తు చేసుకున్నట్లు సమాచారం. ప్రభుత్వం కొత్తగా 2.5 లక్షల మందికి పెన్షన్లు మంజూరు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. దరఖాస్తుల పరిశీలనలో భాగంగా గ్రామీణ ప్రాంతాల్లో పంచాయతీ కార్యదర్శులు, పట్టణ ప్రాంతాల్లో బిల్ కలెక్టర్లు, వార్డు అధికారులు లబ్ధిదారుల అర్హతలను క్షేత్రస్థాయిలో పరిశీలించనున్నారు. అనంతరం అర్హులైన వారి వివరాలను ఉన్నతాధికారులకు పంపించి తుది జాబితాను సిద్ధం చేయనున్నారు. ఒంటరి మహిళలు, వితంతువులు, నేత కార్మికులు, గీత కార్మికులతో పాటు తలసేమియా, సికిల్ సెల్ ఎనిమియా వంటి వ్యాధులతో బాధపడుతున్న అర్హులకు ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు సమాచారం. దివ్యాంగులకు కూడా నిబంధనల ప్రకారం పెన్షన్లు అందించేలా చర్యలు తీసుకుంటున్నారు. దీంతో కొత్త పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకున్న వారు సెప్టెంబర్ 1 నుంచి ప్రారంభమయ్యే క్షేత్రస్థాయి వెరిఫికేషన్ ప్రక్రియపై దృష్టి పెట్టాల్సి ఉంటుంది. తాజా వార్తల కోసం డిఆర్ ఫోకస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ను ప్రెస్